ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మరి మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం నూతనమైన కృపలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం. నూతనమైన విషయాలు నేర్చుకుంటున్నాం. మన బ్రతుకులు మార్చబడుతున్నాయి కదా. చాలా గొప్ప సాక్ష్యాలు మీ ద్వారా మేము వింటూ ఉన్నాం. అక్క, ప్రతిరోజు దేవుని మాటల ద్వారా నేను ఎంతగానో బలపరచబడుతున్నాను అక్క. నా జీవితం మార్చబడింది. ఈ రోజున పాత జీవితాన్ని మరి దేవుడు నా నుంచి తొలగించి నూతనమైన జీవితంతో నన్ను, నా కుటుంబాన్ని చాలా సంతోషకరంగా ఉంచారని. ఆమేన్. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ. ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. చక్కనైన మాటలు కదండి. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము. ఈ రోజున యథార్థవంతులుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారండి. అది మరి ప్రార్థించే విషయంలో, అలానే మనం నడుచుకుంటున్న నడవడిలో, అన్ని విషయాల్లో మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందముతో ఉంటారు. ఆమేన్. మరి చూడండి, చాలా మంది జీవితాలు దేవుని దుఃఖపరిచే జీవితాలుగా ఉంటున్నాయి, కానీ ఆనందపరిచే జీవితాలుగా ఉండట్లేదు. దేవునికి మహిమను తీసుకొచ్చే వారిగా మరి చాలా మందిని మనం చూడలేకపోతూ ఉన్నాం కదండి. చాలా మంది అన్నీ ఉండి, అంటే చాలా గొప్పవారిగా ఉండి దేవుని సన్నిధానంలో లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో అన్నీ ఇస్తూ ఉంటారు కదా. చూడండి, భక్తిహీనుడిగా ఉండి నువ్వు ఎన్ని చేసినా అవి వాటిని బట్టి, ఆ బలుని బట్టి, ఆ అర్పణను బట్టి దేవుడు సంతోషించరు. కానీ నువ్వు యథార్థవంతుడిగా ఉండి నీవు చేస్తావే ప్రార్థన, ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆనందముతో ఉండే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో యథార్థతను కోరుకుంటున్నారు దేవుడు ఉదయకాల సమయంలో. ఎందుకో నీవు అర్పించిన అర్పణలు బట్టి ఆయన సంతోషపడట్లేదు, కానీ నీ యథార్థతను బట్టి ఆయన సంతోషపడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేసిన పనులను, నువ్వు చూస్తున్న ప్రతి దాన్ని, నువ్వు వెళ్తున్న మార్గాలను, నువ్వు చేసిన ప్రతి ప్రయత్నాలను ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ఇదిగో ఆయనని ఆయాసపరిచే వ్యక్తులుగా ఉండదు, ఆయనని సంతోషపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఉదయకాల సమయం చూడు, నువ్వు యథార్థవంతులుగా ఉండి నీవు చేస్తావే, ఇదిగో ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో, ఏ పనిలోనైనా, ఎక్కడున్నా, ఏ స్థితిలోనైనా దేవుని మహిమపరిచే వ్యక్తులముగా ఉండాలి. ఎలా అంటే మన యథార్థతను బట్టి. ఆమె ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతుండగా ఈ మాటల్ని పట్టుకుందాం. దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు. ఇంతవరకు మనం ఆయాసపరచామేమో, ఇంతవరకు మన జీవితాల్లో ఆయన ఎంతగానో బాధ పెట్టి ఉండొచ్చు. అయితే చూడండి, దేవుని మాటలు మరి ఉదయకాల సమయంలో చాలా స్పష్టముగా మరి మనతో మాట్లాడుతూ ఉండగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని పట్టుకుందాం. దేవా, నన్ను క్షమించండి, ఇక నుంచి నేను అన్ని విషయంలో యథార్థవంతుడిగా ఉండాలి, అన్ని విషయంలో మీ నామాన్ని నేను మహిమపరచాలయ్యా. ఏదో భక్తి
కలిగిన జీవితముగా నా జీవితాన్ని నేను అందరి ముందు ఎక్స్పోజ్ చేస్తున్నాను. అంటే అందరి ముందు ఒకలాగా, అందరి వెనకాల ఒకలాగా, ఇది కాదయ్యా, నేను ప్రతి విషయంలో నమ్మకమైన వాడిగా నేను ఉండాలి అని ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మన ప్రార్థనని అంగీకరించాలన్నా, మన జీవితం ఉన్నతంగా ఉండాలన్నా, మనం తరతరాలు దీవించబడాలన్నా, ఇదిగో మన యథార్థత బట్టి అన్ని విషయాల్లో దేవుడు సమస్తాన్ని చేయగల సమర్థుడై ఉన్నారు. ఆమె ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థనను అయా బట్టి ఆనందింప చేస్తాను అంటున్నావయ్యా. ఆనందము అయా మిమ్మల్ని ఆనందపరిచే వారిగా ఉండాలి, కానీ మిమ్మల్ని దుఃఖపరిచే వారికి మేము ఎన్నటికీ ఉండకూడదు అయ్యా. ఇదిగోండి యథార్థత కలిగిన జీవితం మా జీవితముగా ఉండును గాక మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోండి మా జీవితాలలో ప్రభా ఇదిగోండి చక్కని మాటలు మా ఉదయకాల సమయంలో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం. మా అర్పణలు కాదు మీకు కావాల్సింది, మా హృదయము, మేముంటున్న విధానాలు, మేముంటున్న ఆయా పద్ధతులు అన్నీ కూడా యథార్థంగా ఉండాలని మాట్లాడుతున్నావయ్యా. నీకే స్తోత్రం. ఉదయకాల సమయంలో ఇంతవరకు మిమ్మల్ని ప్రభా ఒకవేళ ఆయాసపరిచి ఉంటే తెలిసి తెలవక మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుంచి ప్రతి విషయంలో ప్రభా ఇదిగోండి మీ యందు ఆయా విశ్వాసముతో, ప్రార్థన జీవితంతో, భయభక్తులు కలిగిన జీవితంతో మేము ముందుకు సాగుదుము కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో, ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి వారి జీవితంలో ఒంటరిగా ఉన్నారో అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఇదిగోండి వారి పట్ల గొప్ప కార్యాలను మీరు జరిగించండి అయా. మంచి ఆరోగ్యము, క్షేమం కలుగును గాక, సమాధానం, సంతోషం, నెమ్మది కలుగుని గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలానే మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.